హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్ పొల్యూషన్ బోర్డులో అయితే తెలంగాణ పొల్యూషన్ బోర్డులో అయితే 20 అసిస్టెంట్ జాబ్ పోస్టులు అయితే పడ్డాయి. అర్హత కేవలం కెమిస్ట్రీ సబ్జెక్ట్తో ఉన్నటువంటి ఎలాంటి డిగ్రీ అయినా సరే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. జీతం 55,000 నుంచి ₹1,00,000 వరకు అయితే ఉంది. ఏజ్ వచ్చేసి 18 నుంచి 39 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. ఓకే, టీఎస్పీహెచ్ నుంచి మొదటి నోటిఫికేషన్ ఈ సంవత్సరంలో ఇది. కాబట్టి వెంటనే అందరు అప్లికేషన్ చేసుకోండి. చాలామందికి తెలియదు ఇది. ఓకే, మీకు ఆల్రెడీ ఓటీఆర్ మీరు సేవ్ చేసుకొని ఉంటారు, ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారు. జస్ట్ ఆన్లైన్లో అప్లై చేయడమే టీఎస్పీఎస్సీ ద్వారా. ఓకే, వెంటనే అప్లికేషన్ చేసుకోండి. చాలా మంచి అవకాశం. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నోటిఫికేషన్ పూర్తిగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మొట్టమొదటి నోటిఫికేషన్. ఓకే, ఇదైతే ఈ మధ్య కాలంలో. అండ్ ఇది వచ్చేసేసి తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ నుంచి మనకైతే అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు అయితే పడ్డాయి. ఇది వచ్చేసి కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అండ్ ఏ సబ్జెక్ట్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉన్న ఏ డిగ్రీ అయినా సరే ఇదైతే మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు మెయిన్గా వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషను స్టార్టింగ్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 27/4/2026. ఓకే, అండ్ లాస్ట్ డేట్ ఓకే May 25కి లాస్ట్ డేట్ ఉంది. కాబట్టి అప్లికేషన్ అయితే చేసుకోండి. అండ్ హాల్ టికెట్ డౌన్లోడ్ ఎప్పుడు జూలైలో ఎగ్జామ్ డేట్ కన్నా ముందు 7 days ముందు నుంచి అయితే మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. ఓకే, ఎగ్జామ్ షెడ్యూల్ రిటర్న్ ఎగ్జామినేషన్ జూలై 2026లో ఉంటుందని చెప్తున్నారు. అండ్ అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి ఆన్లైన్. ఓకే, కంపల్సరీ ఆన్లైన్లో చేసుకోవాలి. అది కూడా టీఎస్పీఎస్సి మీరైతే ఆల్రెడీ ఇది చేసుకొని ఉంటారు అని దాన్ని ఏమంటారు, ఆన్లైన్ చేసుకొని ఉంటారు. కాబట్టి అలాగే ఇది సేమ్ టు సేమ్ ఆన్లైన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి డీటెయిల్స్ వచ్చేసి అవి కూడా మీకు చెప్తాను నేను. ఎగ్జామినేషన్స్ ఫీ అండ్ ఏదైతే మీరు టీఎస్పీఎస్సిలో ఓటీఆర్ ఎవరైతే చేసుకున్నారో ఆ ఓటీఆర్తో పాటు ఆన్లైన్ సబ్మిషన్ అయితే చేసుకోవాలి. నోటిఫికేషన్ డీటెయిల్డ్గా ఈ యొక్క నోటిఫికేషన్ మీకు అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఓటీఆర్ ఎస్ఎంఎస్ మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది. దానివల్ల మీరు ఓటీఆర్ ఎంటర్ చేసి ఆన్లైన్ సబ్మిషన్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, వెంటనే ఈ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ ద్వారా అయితే ఉంటుంది. ఓకే, రిటర్న్ టెస్ట్ ఉంటుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని రిటర్న్ టెస్ట్ మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే అని చెప్తున్నారు. వెంటనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. దీని పరిస్థితి ఏంటి, నేను ఎలా ఉంటుంది ఎగ్జామ్ అనేది ఇప్పుడు నేను చెప్తాను. అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్ 2 ఎగ్జామ్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో స్టేట్ లెవెల్ ఇది. ఓకే, క్యాడరు నంబర్ ఆఫ్ వేకెన్సీ 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 18 to 34 అయితే ఏజ్ ఇచ్చారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే యాజ్ పర్ రిజర్వేషన్స్ అయితే ఉంటుంది కంపల్సరీ. అండ్ పే స్కేల్ శాలరీ వచ్చేసి 45,960 నుంచి 1,24,000 వరకు ఈ మధ్యలో అయితే మీకు ఉంటుంది ఫ్రెండ్స్. వెంటనే అప్లికేషన్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ. ఓకే, ఎలిజిబిలిటీ అనేది మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ కంపల్సరీ ఉండాలి. ఓకే, డిగ్రీ క్వాలిఫికేషన్తో అయితే ఉంటుంది. ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 24/2026 ముందు పాస్ అయి ఉండాలి అని చెప్పి అకాడమిక్ కంప్లీట్ అయి ఉండాలని చెప్పి చెప్తున్నారు. అంటే ప్రజెంట్ ఇప్పుడు రాస్తున్న డిగ్రీ వాళ్ళకి ఇది అప్లికేబుల్ కాదు అనేది చెప్తుంది. ద అప్లికెంట్ షుడ్ పాసెస్ ద ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 24/2020. ఇట్ షెల్ బి నోటెడ్ దట్ ద రిజల్ట్ ఆఫ్ అంటే మీరు ఇప్పుడు రాస్తున్న వాళ్ళు డిగ్రీ ఎవరైతే రాస్తున్నారో ఎగ్జామ్స్ వాళ్ళు జూలై ఎగ్జామ్ లోపు అయితే మీకైతే రిజల్ట్ వచ్చేసి ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. ఓకేనా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మస్ట్ పాస్ బేసికల్లీ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, కెమిస్ట్రీ. ఓకే, కాబట్టి కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోండి. ఓకే, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకు కూడా అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ బీటెక్లో కూడా కొన్ని ఉంటాయి. కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బీ ఫార్మసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ రిజర్వేషన్స్ చూడండి మీరు. యాజ్ పర్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ ఏంటంటే ఏదైతే జీవో నెంబర్స్ ఉన్నాయో గవర్నమెంట్ జీవో నెంబర్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ ఎన్ని ఇయర్స్
మీకైతే ఏజ్ రిలాక్సేషన్ ఉందో ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు, అది క్లియర్గా చదువుకోండి నోటిఫికేషన్. ఇది ఎలా అప్లై చేయాలో కూడా నేను డీటెయిల్గా చెప్తాను మళ్ళీ. ఓకే, మీరైతే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఒకసారి మీరు కమెంట్ చేస్తే మీకు కంపల్సరీ నేనైతే చేస్తాను మీకు మీ అవసరాన్ని బట్టి. ఓకే, ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు ఇక చూడండి. ఇక్కడ మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఇచ్చారు. ఓకే, అంటే మ్యాక్సిమం ఏజ్ 34 ఇయర్స్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ చూడండి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 ఇయర్స్ ఇచ్చారు. తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ ఆఫ్ కార్పొరేట్ మున్సిపాలిటీ సెక్షన్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇచ్చారు. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్ ఇచ్చారు. అండ్ ఎన్సీసీ బ్యాక్గ్రౌండ్ వరకు అయితే 3 ఇయర్స్ ఇచ్చారు. ఓకే, ఈ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే మీరు అబ్జర్వ్ చేసుకొని అప్లై చేసుకోండి. ఓకే, టీఎస్పీఎస్సీ హౌ టు అప్లై. టీఎస్పీఎస్సీలో మీకు ఆల్రెడీ ఓటీఆర్ జనరేట్ చేసి ఉంటారు. ఆ ఓటీఆర్ లాగిన్ అవ్వండి ఐటీతోని. లాగిన్ అయిన దాని తర్వాత ఈ పోస్ట్ అప్లైడ్ పోస్ట్ అనగానే అప్లికేషన్ ఈ యొక్క పోస్ట్ వస్తుంది, పోస్ట్ అప్లై చేయండి, అంతే సరిపోతుంది. అండ్ మీకు ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేస్తే డేట్ ఆఫ్ బర్త్, నేమ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా ఆల్రెడీ ఎంట్రీ చేసి ఉంటాయి కాబట్టి మీరు కేవలం సబ్మిట్ చేయడం మాత్రమే. సో అందరూ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ మీకు చెప్తున్నాను. ఏదైతే ఓసీ బీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ద ఆన్లైన్ అప్లికేషన్ ఫీజ్ 1000 రూపీస్ ఉంది. అండ్ ఫర్ ఓసీ అండ్ బీసీ అప్లికెంట్స్ 1000 రూపీస్. అండ్ 500 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పర్సన్స్కి అయితే 500 రూపీస్ ఉంది. అండ్ అందరికీ 500తో పాటు అందరికీ 80 రూపీస్ మాత్రం ఎగ్జామినేషన్ ఫీ, అప్లికెంట్ ఫీ మాత్రం కంపల్సరీ అది అందరు కట్టాల్సి ఉంటుంది. అంతా ఆన్లైన్ పేమెంటే, ఆన్లైన్ మోడ్లో అయితే మీరు కట్టొచ్చు. ఓకే, సెలక్షన్ ప్రొసీజర్ ఏముండదు. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ అయిపోయాక ఇంటర్వ్యూ ఉంటుంది, అంతేనండి. ఈ యొక్క ఇంటర్వ్యూలు అయిపోతే మీరు పాస్ అయిపోతారు. ద ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఎట్ ద హైదరాబాద్ ఇంక్లూడింగ్ హెచ్ఎండిఏ జ్యుడిషియరీ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఖమ్మం అండ్ నిజామాబాద్లో మీకైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. చూసి మీరైతే అప్లికేషన్ చేసుకోండి. సెంటర్ ఎక్కడ ప్రియారిటీ ఫస్ట్ సెకండ్ ఎక్కడ అనేది ఇక మీరు చూసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక ప్రొసీజర్ ఏంటి ఎలా అనేది మీకు క్లారిటీగా. ఓసీ స్పోర్ట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% అయితే, బీసీ వాళ్ళకి 35% అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ 30%కి తక్కువ మార్కులు అయితే రావద్దు క్వాలిఫికేషన్ అవ్వడానికి అనేది ఇచ్చారు స్పష్టంగా. కాబట్టి జాగ్రత్తగా అప్లికేషన్ చేసుకోండి. ఇకపై నుంచే ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి పోస్టులు మళ్ళీ పడవు, 20 పోస్టులు ఉన్నాయి కాబట్టి వెంటనే అప్లికేషన్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ ఇది తెలంగాణలో టీఎస్పీఎస్సీ ద్వారా. కాబట్టి అప్లికేషన్ అయితే చేసుకోండి. నచ్చితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చేస్తున్నందుకు ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.